హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట. ఈ రోజు వీడియో వచ్చేసి అనంతపూర్ బ్లాగ్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రేకప్ అయ్యి డిప్రెషన్ లో ఉన్న ఫ్రెండ్ ని కలవడానికి తిరుపతి నుండి అనంతపూర్ కి వెళ్తున్నాం. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. సో ఫస్ట్ అయితే తిరుపతి బస్ స్టాండ్ కి వెళ్ళాం ఆటోలో. అక్కడే బస్ స్టాండ్ లో పరోటా తినేసి ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. లేట్ చేయకుండా మనం బుక్ చేసిన బస్ దగ్గరికి వెళ్ళిపోయాం. బస్ అయితే చాలా బాగుంది, సూపర్ లగ్జరీ. యాక్చువల్గా ఈరోజు శివరాత్రి, ఈరోజు ఎలాగైనా జాగారం చేయాలని ఫిక్స్ అయ్యాను. కానీ బస్సులో వాతావరణం సహకరించలేదు. అయినా సరే ఎలాగైనా మేల్కోవాలని నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి సలార్ ఒక షో, దేవరా ఒక షో వేశాను. ఇంతలోగా అనంతపూర్కి రీచ్ అయిపోయాం. దిగిన వెంటనే టీ తాగడానికి వెళ్ళిపోయా. తర్వాత ర్యాపిడో బుక్ చేసుకొని JNTU రోడ్లో ఉన్న వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా నేను అనంతపూర్ వస్తున్నాను అని వాడికి తెలీదు. సర్ప్రైజ్ ఇవ్వాలని వెళ్తున్నా. ఇంత పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటారని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మళ్ళీ కేఫ్లోకి వెళ్ళా. టీ తాగేసి ఇంటికి వెళ్ళాను. మనోడికి సర్ప్రైజ్ ఇచ్చా. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. వెంటనే మళ్ళీ కేఫ్కి వచ్చాం. ఇంకో టీ తాగినాం. పెట్రోల్ బంక్లో నీట్గా పెట్రోల్ పట్టుకొని రోడ్డు మీద పడి తిరగడానికి వెళ్ళిపోయాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాం. పోలీసులు ఎవరైనా చూస్తే లాఠీ తీసుకొని జీలో పెడతారా అంటే వాడు ఒకటే మాట అన్నాడు, ఇది అనంతపూరు, తిరుపతి కాదు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. వామ్మో వామ్మో, అనంతపూర్ గడ్డ పరిటాల అడ్డ అంటే నేను నమ్మలేదు. ఇప్పుడు చూస్తుంటే నమ్మక తప్పట్లేదు. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. ఇది మూడో ఆటో మీద చూస్తున్నా పరిటాల్ గారి పేరు. అనంతపూర్ లో ఫేమస్ అయిన టవర్ క్లాక్ దగ్గరికి వచ్చేసాం. చాలా బాగుంది టవర్ క్లాక్. అలాగే సీదా ముందుకు వెళ్తే మంచి కేఫ్ కనిపించింది. అక్కడ నీట్ గా బిందు జీరాలు తీసుకుని తాగినాం. మా వాడు 2 అగరత్తులు వెలిగించాడు. ఈ అగరత్తుల గోల ఎక్కువ మా వాడితో. ఒక అరగంట కూడా ఉండలేడు అగరత్తులు వెలిగించకుండా. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఇది అనంతపూర్ రైల్వే స్టేషన్. మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నీట్గా. ఇక్కడ కొత్తగా భోగి రెస్టారెంట్ కూడా కడుతున్నారు. మ్యాక్సిమం హల్దీరామ్స్ వాడిదే అయి ఉంటుంది. కానీ చిన్న డౌట్, ఆ భోగిని ఎలా తెచ్చుంటారు ఇక్కడికి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అనంతపూర్లో ఇదే రెడ్ లైట్ ఏరియా మాదిరంట. నైట్ అయితే వరుసగా నిలబడతారంట. ఎవరికైనా కావాలంటే వచ్చేయండి. సరే, కెరీర్ గురించి ఏమైనా చెప్పురా అంటే కెరీర్ గురించి తర్వాత మాట్లాడదాం, ముందు బార్కి వెళ్దాం అన్నాడు. 2 బార్లు చూడముచ్చటగా ఉన్నాయి. దీంట్లో ఏ బార్కి వెళ్ళాలి అని సుదీర్ఘ చర్చలు చేశాక సింధూర బార్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. నేను తాగేదేం లేకపోయినా షో చేయడానికి వెళ్తున్నా. నీట్గా తీర్థం పుచ్చుకున్న తర్వాత మళ్ళీ బండి ఎక్కి నేషనల్ పార్కుకి వెళ్ళిపోయాం. సిటీ బయట ఎక్కడో పెట్టారు ఈ పార్కు. వెళ్ళడానికి అరగంట పట్టింది. ఏం చేద్దామంటావు మరి? అక్కడికి వెళ్ళే దారిలో ఇస్కాన్ టెంపుల్ కనిపించింది. చాలా బాగుంది టెంపుల్ బయట నుంచి. లోపల ఇంకా బాగుంటుందంట. మేము ఇలా తాగేసి వెళ్తే తన్ని తరిమేస్తారని వెళ్ళలేదు. తర్వాత నేషనల్ పార్కుకి వచ్చి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళాక అర్థమైంది అనవసరంగా టికెట్ తీసుకొని వచ్చామని. ఏం లేవు మామ ఇక్కడ చూడ్డానికి. లోపలేం లేదు, డొల్లా. కానీ లోపల సీనియర్ NTR గారి విగ్రహం ఉన్నింది. శిల్పారామం అంట ఇది అనంతపూర్లో. ఏవో కొన్ని ర్యాబిట్స్ ఉన్నాయి అంతే. ఇదేదో 12D అంట. దీంట్లో కూడా వెళ్ళాము, అది కూడా ఏమంత లేదు. మొత్తం డిసప్పాయింట్మెంటే. వచ్చేటప్పుడు ట్రైన్లో వస్తే ఇంకా మంచిగా వీడియోస్ తీసుకోవచ్చని మేక్ మై ట్రిప్లో ట్రిప్ గ్యారంటీ ఆప్షన్లో టికెట్ బుక్ చేయమని చెప్పాను మా ఫ్రెండ్కి. అనంతపూర్ నుంచి ట్రైన్లు లేవని తాడిపత్రి నుంచి చేశాడు. చలో మళ్ళీ బండెక్కి తాడిపత్రికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఈ వ్యూ మాత్రం హైలైట్. అసలు మొత్తం కొండల మీద అంతా ఫ్యాన్లు పెద్ద పెద్దవి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు, నాకు అర్జున్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు ఏదోలా తాడిపత్రికి రీచ్ అయ్యి అక్కడ మళ్ళీ కేఫ్లోకి వెళ్ళి నన్నారు తాగినాం. నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ట్రైన్ 6కి అయితే నేను 4:30కే వచ్చేసా. స్టేషన్లో ఎవ్వరు లేడు, నేను తప్ప. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మా ఫ్రెండ్ గాడు మళ్ళీ గుడిపేశాడు నన్ను. 27th టికెట్ బుక్ చేయకుండా నెక్స్ట్ మంత్ 7th బుక్ చేశాడు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి.
అది కూడా ట్రైన్ ఎక్కాక తెలిసింది. స్లీపర్ క్లాస్లో నాదే సీట్ అని కన్ఫామ్గా కూర్చున్నా. కానీ యాక్చువల్ సీట్ వాడు వచ్చి ఏయ్ దెంగి అన్నాడు. ఇంత మర్యాదగా చెప్తే వినకుండా ఉంటానా? నీట్గా లేచి జనరల్లోకి వచ్చేసా. ఈ జనరల్లో ఒకటే పాన్ పరాకులు, బీడీలు, ఎటు చూసినా ఇవే. నార్త్ నుంచి వస్తుంది అనుకుంటా ట్రైను. దాన్ని చూస్తుంటే నాకు పోయినాస్తే మొత్తం గుర్తొస్తుందిరా. ఫైనల్గా డోర్ దగ్గర మనకు సీట్ దొరికింది. జనరల్ ప్లస్ డోర్ సీట్ ఈక్వల్ టు హెవెన్. భలే ఉంటుంది కాంబినేషను. భలే కుదిరిందండి. 4 గంటల తర్వాత తిరుపతిలో దిగేసా. మళ్ళీ స్టేషన్ దగ్గరే టీ తాగేసి ర్యాపిడో బుక్ చేసుకొని నీట్గా రూమ్కి వెళ్ళిపోయా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.